ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలో పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 26వ తేదీ గురువారం జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం 12వ పీఠాధిపతిగా నొత్సం వీరధర్మజ వెంకటాద్రి స్వామి పట్టాభిషేకం జరగనుంది. మఠ సంప్రదాయాల ప్రకారం ప్రధాన ఘట్టమైన పట్టాభిషేక కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా జరిగింది. ఈ చారిత్రాత్మక వేడుకను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, స్వామివారి శిష్యులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. మఠ పరంపరను గౌరవిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని దత్తాత్రేయ స్వామి కోరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మఠం పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. కాలము 5 సంవత్సరములుగా ఖాళీగా ఉన్నది. ఈ సందర్భంలో ధార్మిక పరిషత్తు, ఏపీ ధార్మిక పరిషత్తు కమిషనరు వారు నిర్ణయించి జనవరి 13వ తేదీన మఠాధిపతులుగా శ్రీ వెంకటాద్రి స్వాముల వారికి నిర్ణయించడం జరిగినది. ఈ యొక్క నిర్ణయంలో 26 ఫిబ్రవరి తారీఖున స్వాముల వారు పట్టాభిషేకితులవుతారు. వారు వీరధర్మజ వెంకటాద్రి స్వాముల వారిగా నామకరణం చేయబడినది. ఈ యొక్క నామకరణం చేయబడినటువంటి పీఠాధిపతులలో 8వ తరము 12వ పీఠాధిపతులుగా నిర్ణయించడం జరిగినది. క్రమాలు అనగా 24/2/2026వ తేదీ నుండి 26/2/2026వ తేదీ వరకు జరిగేటటువంటి ఈ మూడు రోజుల కార్యక్రమాలలో ముఖ్యమైనటువంటి రోజు 26వ తేదీ 26 ఫిబ్రవరివ తేదీ స్వామివారు పట్టాభిషేకితులు అవుతారు. 12:10 మధ్యాహ్నం పట్టాభిషేకాలను అధిరోహించిన తరువాత భక్తులకు అందరికీ కూడా కనులో విందుగా వారికి కనబడతారు. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమునందు శ్రీ మఠాధిపతుల యొక్క వారి యొక్క ఇది